హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో గోంగూర నిలవ పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ గోంగూర నిలవ పచ్చడిని మినిమం ఒక 2 వీక్స్ పాటు నిలవ చేసుకోవచ్చు. ఈ ఆలస్యం లేకుండా గోంగూర నిలవ పచ్చడిని ఎలా చేయాలో చూద్దామా. గోంగూర నిలవ పచ్చడి చేయడానికి నేను ఇక్కడ 4 కట్ల గోంగూరని అయితే నీట్గా వలిచి దాన్ని నీట్గా వాష్ చేసి తీసుకున్నానండి. ఈ గోంగూరని పక్కన తీసి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక 10 గ్రాముల నూనె అయితే పోసుకోవాలి. నూనె అనేది బాగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోనే ఒక 15 ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి. మీకు ఎండుమిర్చి కారం అనేది ఎక్కువ అనిపిస్తే ఒక 10 ఎండుమిర్చిని అయితే వేసుకోండి. ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలను అయితే వేసుకోవాలి. ధనియాలను వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని అయితే వేసుకోవాలి. జీలకర్రని వేసేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులను అయితే వేసుకోవాలి. మెంతులు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. మనకి ఎండుమిర్చి అనేది కలర్ అనేది చేంజ్ అవుతుందండి. అప్పటి వరకు అయితే బాగా వేపుకోవాలి. చాలామంది వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. మీరు ఈ వీడియో ఇంతవరకు చూసినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని ఇలా బాగా వేపుకున్న తర్వాత వీటిల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇక్కడ నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేయలేదండి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ ఎండుమిరపకాయలని అన్నిటిని ఈ ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. వేపుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఇందాక మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమీ ఆయిల్ని అయితే యాడ్ చేయలేదండి. ఇందాక మనం ఎండుమిరపకాయలను వేయించుకున్న ఆయిల్తోనే ఈ గోంగూరను కూడా వేయించుకుంటున్నాను. గోంగూరని వేసుకున్నాక ఈ గోంగూరని నీట్గా కలుపుకుంటూ బాగా వేపుకోవాలండి. గోంగూర మనకి బాగా వేగాలి. అప్పటి వరకు అయితే బాగా వేపుకోండి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని అయితే వేపుకోండి. అప్పుడే మనకి గోంగూర అనేది అడుగంటకుండా ఉంటుంది. గోంగూరని నేను చెప్పిన విధంగా గరిటెతో నీట్గా కలుపుకోవాలండి. ఇలా ఒక 15 నిమిషాల పాటు కలుపుకుంటూ గోంగూరని బాగా వేపుకోవాలి. మనకి గోంగూరని ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి గోంగూరని బాగా మగ్గనివ్వాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి గోంగూర అనేది ఇలా ముద్దగా అయితే తయారవుతుంది. ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఈ గోంగూరని అయితే బాగా వేపుకోండి. మనకి గోంగూర అనేది మెత్తగా అయిపోవాలి. అప్పటి వరకు అయితే బాగా వేపుకోవాలండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గోంగూరని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గోంగూరని అయితే బాగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులను అయితే ఈ మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలను అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తెల్ల ఉల్లిపాయలను అయితే ఒక 15 అయితే వేసుకోవాలి. తెల్ల ఉల్లిపాయలని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కల్లుప్పును అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ నా రుచికి తగినంత కల్లుప్పును అయితే వేసుకున్నాను. మీకు ఎంత కల్లుప్పు అయితే సరిపోతుందో అంత అయితే వేసుకోండి. ఉప్పునైతే వేసుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం బరకగా అయితే వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందాక మనం వేపి పెట్టుకున్న గోంగూరని అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి. నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఎండుమిరపకాయలని మరీ మెత్తగా ఏం వేసుకోనక్కర్లేదు మిక్సీకి. నేను ఇక్కడ కొంచెం బరకగానే వేసుకున్నాను. మీరు కూడా అలాగే వేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. గోంగూరని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మిక్సీకి అయితే పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి
కడాయి పెట్టుకొని అందులో ఒక 30 గ్రాముల ఆయిల్ని అయితే పోసుకోండి. మనం ఇక్కడ నిలువ పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది ముఖ్యమండి. నేను ఇక్కడ చిటికెడన్ని ఆవాలు, అలాగే చిటికెడన్ని జీలకర్ర, కొద్దిగా మెంతులను అయితే వేసుకున్నాను. పోపు దినుసులు అయితే వేసుకున్నాక ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని అయితే తుంచుకొని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత ఇక్కడ నేను తెల్లుల్లిపాయల్ని ఒక 15 అయితే వేసుకున్నాను. నేను ఇక్కడ దంచలేదండి, అట్లాగే తెల్లుల్లిపాయల్ని ఒలుచుకొని వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పోపు దినుసుల్ని బాగా వేపుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోపు దినుసులు అయితే బాగా వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను కరివేపాకునైతే ఒక 3 రెమ్మలు అయితే వేసుకుంటున్నాను. కరివేపాకుని వేసుకొని బాగా వేపుకున్నాక ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువనైతే వేసుకోండి. నేను ఇక్కడ అలాగే వేసేస్తున్నానండి, స్పూన్తో అయితే చూపించకుండా ఇంగువని. 1/2 టేబుల్ స్పూన్ అయితే ఇంగువ అయితే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువైతే వేయనక్కర్లేదు. ఇంగువ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా వేపుకోవాలండి, ఈ పోపునంతా. ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇందాక మనం మిక్సీకి వేసి పెట్టుకున్న గోంగూరను అయితే ఈ పోపులో అయితే వేసేసుకోవాలండి. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను గోంగూరని మరీ మెత్తగా అయితే మిక్సీకి అయితే వేయలేదండి. మీరు కూడా నాలాగే గోంగూరని అయితే మిక్సీకి అయితే వేసుకోండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈ గోంగూరనంతా ఈ పోపులో అయితే వేసేసుకోవాలి. మొత్తం గోంగూరని ఈ పోపులో అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నూనె అనేది ఈ గోంగూరకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ అయితే చూసుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ని అంతా చేసుకోండి, అప్పుడే మనకి అడుగు అనేది త్వరగా అయితే అంటకుండా అయితే ఉంటుంది. గోంగూరకి ఆయిల్ అనేది బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. నేను ఇక్కడ చూపించిన విధంగా నీట్గా కలుపుకోండి, అప్పుడే మనకి గోంగూర అనేది టేస్ట్ వస్తుంది. గోంగూరని ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మనకి గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక జార్లో అయినా, ఒక గట్టిగా ఉన్న బాక్స్లోకైనా స్టోర్ చేసి పెట్టుకోవడమే. మినిమం ఒక 2 వీక్స్ అయితే ఉంటుందండి ఈ గోంగూర నిలువ పచ్చడి. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్ అయినా ఈ గోంగూర నిలువ పచ్చడి అట్టే ఉంటుందండి, పాడైపోకుండా. మీరు కూడా ఈ గోంగూర నిలువ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.